పుష్ప 2కి టికెట్ల రేట్లు పెంచుకోవడానికి తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అనుమతినిచ్చాయి. ప్రీమియర్ షోలకి మల్టీప్లెక్స్ లో 1200, సింగిల్ స్క్రీన్ లో 1100 ధరలు ఉండడంపై విమర్శలు వచ్చాయి. సినీ అభిమానుల నుంచి దోచుకుంటున్నారంటూ అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయినప్పటికీ ఫస్ట్ డే రికార్డ్స్ కలెక్షన్స్ వచ్చాయి. రేట్లు అధికంగా పెంచడం వలన ఆ ప్రభావం రెండో రోజు కూడా పడింది. తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడా హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించడం లేదు. ఇప్పుడు టికెట్ రేట్లు తగ్గనున్నాయి. రేటు తగ్గింది కదా అని మరీ జనాలు థియేటర్లోకి వెళ్లి చూస్తారా? పుష్ప సినిమా ఏమాత్రం అంచనాలు లేకుండా వచ్చి బాక్సాఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ సాధించింది. ముఖ్యంగా నార్త్ లో అంతగా ప్రచారం చేయకపోయినా 100 కోట్లు కలెక్ట్ చేసింది. దీంతో పుష్ప 2 పై మేకర్స్ మరింత కేర్ తీసుకుని భారీ బడ్జెట్ తో రూపొందించి భారీగా ప్రమోషన్స్ చేశారు. అంచనాలకు తగ్గట్టుగానే పుష్ప 2 నార్త్ జనాలకు విపరీతంగా నచ్చేసింది. దీంతో ఒక్క హిందీలోనే ఫస్ట్ డే 72 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే 294 కోట్లు కలెక్ట్ చేసి ఇండియన్ సినిమా చరిత్రలో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. 2 రోజులకు కలిపి పుష్ప 2 చిత్రం 449 కోట్లు కలెక్ట్ చేయడం విశేషం. అయితే రెండో రోజు నార్త్ లో హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించాయి. కానీ తెలుగు రాష్ట్రాల్లో మాత్రం ఎక్కడ హౌస్ఫుల్ అనే బోర్డు కనిపించలేదు. నార్త్ లో పుష్ప 2 కోసం రెండో రోజు హౌస్ఫుల్ బోర్డ్స్ కనిపించినా తెలుగు రాష్ట్రాల్లో ఆ బోర్డ్స్ కనిపించలేదు. దీంతో అందుకు కారణం ఏంటనే ఆలోచనలో పడ్డారు సినీ అభిమానులు. ఒకటి, టికెట్ రేట్లు భారీగా పెంచడం అయితే, రెండోది మెగా ఫ్యాన్స్ ఈ సినిమాకి దూరంగా ఉండడం. మరో కారణం ఏంటంటే ఇందులో కథ ఏమీ లేదని టాక్. ఎలివేషన్స్ తప్పితే సుకుమార్ కథపై దృష్టి పెట్టలేదనే విమర్శలు కూడా వచ్చాయి. సీఎంతో ఫోటో తీయించుకుంటే పెద్ద ఫ్రేమ్ చేయించి ఇంట్లో గోడ మీద పెట్టుకుని అందరికీ గర్వంగా చూపించుకుంటా అని పుష్పరాజ్ తో శ్రీవల్లి చెప్పడం అనేదే కథ. ఈ కథపై కూడా విమర్శలు వచ్చాయి. ఇక జాతర ఎపిసోడ్ లో మాత్రం బన్నీ నటన స్వరూపం చూపించారని చూసిన ప్రతి ఒక్కరూ చెబుతున్న మాట. ఇదిలా ఉంటే పుష్ప 2 సినిమాకి జనాలను తరలించేందుకు డిస్ట్రిబ్యూటర్స్, ప్రొడ్యూసర్స్ ఉమ్మడిగా ఓ నిర్ణయం తీసుకున్నారని టాక్ వినిపిస్తోంది. సోమవారం నుంచి టికెట్ రేట్లు తగ్గించనున్నారు. సింగిల్ స్క్రీన్ థియేటర్లో 200, 140, 80 రూపాయలుగా టికెట్ ధరలు ఉండనున్నాయి. సినిమా రిలీజ్ అయి హిట్ టాక్ తెచ్చుకున్నప్పటికీ టికెట్ రేట్లు అధికంగా ఉండడం వల్ల జనాలు థియేటర్స్ కు రావడం లేదు. మధ్యతరగతి జనాలు మల్టీప్లెక్స్ కు వెళ్లి సినిమా చూసే పరిస్థితి లేదు. మరోవైపు రేట్లు ఎక్కువగా ఉండడం వల్ల కూడా సినీ అభిమానులు పైరసీ చూస్తున్నారు. పైరసీ పెరగడానికి కూడా టికెట్ రేట్లను ఎక్కువ పెంచడం కారణంగా చెబుతున్నారు. పుష్ప 2 శనివారం, ఆదివారం కలెక్షన్స్ బాగుంటాయి. ఇక సోమవారమే పుష్పరాజ్ కు బాక్సాఫీస్ దగ్గర అసలైన పరీక్ష మొదలవుతుంది. మండే టెస్ట్ పాస్ అయితే పుష్పరాజ్ హవా ఇంకొన్ని రోజులు ఉంటుందని టాక్. తెలుగు రాష్ట్రాల్లో ఎలా ఉన్నా కానీ నార్త్ లో మాత్రం పుష్పరాజ్ అస్సలు తగ్గేదేలే అన్నట్టుగా దూసుకెళ్తున్నారని సినీ పండితుల అంచనా. వరల్డ్ వైడ్ గా ఫస్ట్ డే భారీగా కలెక్షన్ వసూలు చేసిన మూవీగా పుష్ప 2 రికార్డు సృష్టించింది. ఇండియన్ సినిమా చరిత్రలో నెంబర్ 1 ప్లేస్ లో నిలిచింది. నార్త్ లో దూసుకుపోతున్న పుష్ప తెలుగు రాష్ట్రాల్లో మాత్రం నెట్టుకురాలేకపోతున్నారు. రచ్చ గెలిచిన పుష్ప రానున్న రోజుల్లో ఇంత ఎలా నెట్టుకొస్తాడో చూడాలి.